బ్రేకింగ్ న్యూస్ మే 18 నాటికి రాష్ట్ర కమిటీల మినహా అన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈసారి మహానాడును కడపలో నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు జరుగుతుందని, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ పూర్తి చేస్తామన్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు చెప్పారు చంద్రబాబు. రాజధాని అమరావతి పునఃప్రారంభం విజయవంతం కావడంతో కార్యకర్తల కృషి అభినందనీయమని అన్నారు సీఎం. సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలందరినీ అభినందించారు. ఇకపై రాజధాని నిర్మాణం ఇబ్బందులు లేకుండా సాగిపోతుందన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవానికి అమరావతి ప్రతీక అని అన్నారు ఆయన. ఇక చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక గతి తప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టామన్నారు. మూతపడే స్థితిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి పోసామని చెప్పారు ముఖ్యమంత్రి. పదవుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్స్, ఈసారి మహానాడుని అటు కడపలో కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఇక అదేవిధంగా రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తమే చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ విజయవంతంతో కార్యకర్తలకి, నేతలకి అభినందనలు తెలిపారు. రాజధాని నుంచి శరవేగంగా పరుగులు పెడుతుంది. ప్రధాని ఏమన్నారో దానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాం, పని చేయబోతున్నాం. రాజధాని అభివృద్ధి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను, పవన్ కళ్యాణ్ మోడీకి హామీ ఇచ్చాం. ఖచ్చితంగా రాజధాని పూర్తవుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహిస్తున్నాము. అలాగే ఈ నెల 20వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పదవులకు సంబంధించి ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన పదవులన్నీ భర్తీ చేయాలి. 18వ తేదీ కల్లా పూర్తి చేసి 20వ తేదీ నాటికల్లా అధికారికంగా ప్రకటన చేయాలి. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీని కూడా ప్రకటిస్తాం. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కమిటీ ప్రకటిస్తామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్ని రకాల సామాజిక సమన్యాయాన్ని పాటించడం జరిగింది. మెజార్టీ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన పోస్టులన్నీ కూడా త్వరలోనే భర్తీ చేస్తాము. కార్యకర్తలు, నేతలు కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధంగా కూడా కార్యాచరణ రూపొందించుకోవాలి. మనం చేస్తున్న అభివృద్ధి, అలాగే సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. చంద్రబాబు అయితే రైట్, థ్యాంక్ యూ శివ.